హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ ముందుకు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. లేడీస్కి ముఖ్యంగా ఇంట్లో ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్సే. ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ అంటే లేడీస్కి చాలా ఇష్టం ఉంటుంది కదండి, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అందుకే నేను మళ్ళీ ఈ వీడియో కంపల్సరీ ఈ వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మొన్నటి నుంచి, కానీ కుదరలేదు. ఈరోజు చేస్తున్నాను నేను. ఇది మనకి ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అంటే తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లలో మనకి దొరికే షాప్ అండి. నేను ఆ షాప్ ఎక్కడ అనేది కూడా నేను మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను నేను ఈ వీడియోలో. అలాగే ఐటమ్స్ అన్ని చూపిస్తాను, నేను ఏమేమి తెచ్చుకున్నాను, ప్రైస్తో సహా అన్నీ చెప్తానండి. నాకైతే చాలా బెస్ట్ అనిపించిందండి ఆ షాపు. ఎందుకంటే నేను అలాంటి షాపులు మా దగ్గరలో కూడా చూశాను. చిన్న చిన్న షాప్స్ అండి ఇవి. కొన్ని ఉంటే కొన్ని ఉండవండి ఆ షాప్లో ఐటమ్స్. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళి ఏమైనా తెచ్చుకునేదాన్ని అక్కడ. కానీ నేను ఎప్పుడైతే యూట్యూబ్లో చూశానో నేను ఆ షాపు, ఇంతకీ ఆ షాప్ ఏంటి అనుకుంటున్నారా? మానస చిన్న బజార్ అండి. ఐడియా ఉంటుంది, దిల్షుఖ్నగర్లో ఉంటుంది ఈ షాప్ ఇది. అయితే నేను ఈ మధ్య వెళ్ళానండి ఆ షాప్కి. ఏంటంటే అక్కడ ఒక్క లేనిదంటూ ఉండదండి అక్కడ. అసలు గుండె సూది నుంచి గుణకం దాకా అన్నీ దొరుకుతాయి అంటారు చూడండి, సామెత ఏదో ఉంటుంది కదా, అలాగా మొత్తం అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయండి మనకి. ఇంకేంటంటే కరెంటు సంబంధించి ఐటమ్స్ ఉంటాయి, పిల్లలు బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్, వాటిలో ఎన్ని రకాలునండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్తో సహా అన్నీ అక్కడ దొరుకుతాయండి. మీరు ఆ ఒక్క షాప్కి వెళ్తే మీరు మొత్తం ఇంట్లోకి ఏం కావాలో అన్నీ తెచ్చేసుకోవచ్చండి. అన్నీ ఉంటాయండి అక్కడ. ఇంకా అంత పెద్ద షాపు మనకి నేను మన హైదరాబాద్లోనే చూసి ఉండనండి నేను. అంత పెద్ద అంటే షాప్ అంటే దానికి డివైడ్ అయ్యి ఉంటాయండి. 10 రూపీస్ది ఒకటి, 30 రూపీస్ది ఒకటి, 100 ఒకటి, 200 ఒకటి, అట్లా దానికి డివైడ్ అయ్యి ఉంటాయి. కానీ అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయండి. అసలు పిల్లలు అయితే ఇంకా అక్కడ పిల్లల్ని తీసుకుని వెళ్తే మీరు అవన్నీ వాళ్ళు చూస్తే అడుగుతారండి. అన్నీ ఉంటాయండి, బొమ్మలతో సహా, పిల్లలకి టాయ్స్తో సహా అన్నీ ఉన్నాయండి అక్కడ. ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ, వాయిస్ కనుక లో అనిపిస్తే కనుక కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా మంచి మంచి ఐటమ్స్ తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. అందుకని ఎవ్వరు మిస్ కావద్దు. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో దీనికి సంబంధించి పార్ట్ 2 కూడా వస్తుందండి. ఇవన్నీ 10 రూపాయల ఐటమ్స్. అలాగే పార్ట్ 2లో కూడా 10 రూపీస్ ఐటమ్స్, మనకు మొక్కలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి అవి చూపిస్తాను. అలాగే 30 రూపీస్ ఐటమ్స్, 100 రూపీస్ ఐటమ్స్ కూడా పార్ట్ 2లో వస్తాయండి. ఎందుకంటే ఇది ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పి దీంట్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. అలాగే వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ 10 రూపీస్ ఐటమ్ చూపిస్తానండి. నేను తెచ్చేవైతే 10 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్వి తీసుకున్నాను. అవి అయితే నేను ఏం తెచ్చాను ఏంటి అనేది చూపిస్తాను. కొన్ని వాడేస్తున్నాను కూడా అండి. ఫస్ట్ వచ్చేసి 10 రూపీస్వి చూపిస్తాను నేను మీకు. మనకి ఇంట్లోకి యూజ్ అయ్యే ఏంటండి, గిన్నెలు తోముకునేది, అది ఖచ్చితంగా అవసరమైంది. అక్కడికి ఇవండి, ఇవి 10 రూపీస్ అండి ఇది. అయితే ఇంకొకటి, వీటిలోనే స్టీల్ కూడా ఉంటాయండి. అక్కడ స్టీల్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది చూసారా, అవి ఉంటాయండి. ఇది వచ్చేసి 10 రూపీస్ అండి ఇది. మనకి ఇక్కడ అంటే కొంతమంది వెళ్ళమంటే బండ్ల మీద కూడా, తోపుడు బండ్ల మీద తీసుకొచ్చి అమ్ముతారు. కానీ వాళ్ళు కొంచెం వేసుకునే వాళ్ళ దగ్గర అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవు కదండి వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, ఇది 10 రూపీసేనండి. నెక్స్ట్ సిజర్ అండి. సిజర్లో కూడా సైజెస్ ఉంటాయండి. అవి కూడా ఉంటాయి, 10 రూపీస్లో ఉంటాయి, 30 రూపీస్లో ఉంటాయి. కానీ నాకు చిన్నది కావాలని చిన్నది తెచ్చుకున్నాను. ఇది 10 రూపీసేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లూ అండి, ఇది గమ్ము, ఇది 10 రూపీసే. బ్రష్లదండి స్టాండ్, ఇది కూడా 10 రూపీసేనండి ఇది. కానీ క్వాలిటీ బాగున్నాయి, ప్లస్ చూడ్డానికి కూడా లుక్ కూడా చూస్తున్నారు కదండి, 10 రూపీస్లో అనిపిస్తుంది అసలు. అదండి, అది మనం మెయిన్ అక్కడ చూడాల్సినవి. ఇదండి, ఇది వాటర్ తోసుకునేది, ఇది కూడా 10 రూపీసేనండి. ఇది 30 రూపీస్లో కూడా ఉన్నాయి, కానీ ఇది 10 రూపీస్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఇవి
గోడలు కంటించుకుంటాం కదండి హ్యాంగ్ చేసుకునేవి. ఇవి 2 10 రూపీస్ అండి. అయితే ఒకటి ఎందుకో నాది ఇది గమ్ ఊడిపోయిందండి. ఇది ఒకటైతే బాగానే ఉంది. దాన్ని నేను ఏమేమి పెట్టేసానో కూడా మీకు చూపిస్తాను. నేను వెయిట్ కూడా బాగానే ఆగుతుందండి. ఇవి కూడా 2 వస్తాయి 10 రూపీస్ మాట ఇవి. ఇంకొకటి ఏంటంటే బట్టలు బట్టలు కదండి, కట్టెన్లు హ్యాంగ్ చేసుకునేవి హ్యాంగర్స్ ఇవి కూడా 10 రూపీస్ అండి. ఇది ఒక్కొక్కటి 10 రూపీస్ అండి. ఇవి నేను ఒకసారి చార్మినార్లో తీసుకున్నానండి. 50కి 3 ఇచ్చాడండి. 50కి 3 ఇచ్చాడు. ఇవి ఒక్కొక్కటి అక్కడ 10 రూపాయలు అండి. చూసి షాక్ అయ్యాను నేనే. చాలా బాగున్నాయండి. సేమ్ అవి స్ట్రాంగ్గా కూడా ఉంది. 10 రూపీస్కి ఒకటి అండి అక్కడ. ఇవి దువ్వెనలు అండి. దువ్వెనలు కూడా 10 రూపీస్కి ఒకటి. ఇవి చూస్తున్నారు కదండి ఎలా ఉన్నాయో అని. 10 రూపీస్కి ఒకటి అండి ఇవి కూడా. ఇంకొకటి ఏంటంటే ఇవి మనం దోశల మీద ఇవి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటా ఉందండి. ఇవి ఇంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి. 10 రూపీస్ ఉన్నాయి, 30 రూపీస్లో కూడా ఉన్నాయి ఇవి. ఇది జస్ట్ నేను ఒకటి 10 రూపీస్లోనే ఒకటి తెచ్చాను. అసలు ఎలా ఉంటుంది ఏంటనేది నేను అప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదండి. ఇది 10 రూపీస్కి ఒకటి అండి. ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ. చెక్క గరిటలు, ఇంకా బుట్టలు, అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయండి. అన్ని వెరైటీ నేను ఎక్కడ చూడలేదండి. అదే షాప్లో చూశాను నేను. అందుకే మీకు మరీ చెప్తున్నాను నేను. ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోనండి. ఎవరు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మంచి ఐటమ్స్ చూపిస్తాను నేను మీకు. ఒకసారి వెళ్ళి చూడండి. ఐటమ్స్ ఐడియా వస్తుందండి. మనం కొనినా కొనకపోయినా అసలు కొనొద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా కొంటారండి అక్కడికి వెళ్తే. మెయిన్ పిల్లల గురించి అయినా కొంటాం కదండి. ఏయో ఒకటి బొమ్మలో, ఏవో రబ్బర్ బ్యాండ్లో ఏయో ఒకటి కొంటాం కదండి. అన్నీ ఉంటాయండి అక్కడ. కరెంట్ ఐటమ్స్ ఉంటాయి. కరెంట్ ఐటమ్స్లో కూడా ఎన్ని ఉంటాయోనండి అక్కడ. ట్యాపులతో సహా అన్నీ ఉంటాయండి. ఇంకేంటంటే పిల్లలవి సంబంధించి పిల్లలది అయితే ఇది ఉంది అది లేదు అనకుండా ఉంటాయండి అన్నీ. అసలు ఎరైజర్ పిల్లలు చూపిస్తానండి నేను. అవి కూడా ఎన్ని మోడల్స్ ఉంటాయోనండి. ఇవి పిల్లల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు తొందరగా రారు. ఇంకా అక్కడ చూస్తే అవన్నీ కావాలని అడుగుతారు పిల్లల్ని తీసుకుని వెళ్తే. ఇది కూడా 10 రూపీస్ అండి. మగ్గు 10 రూపీస్ అండి. ఇది మొక్కల్లో నీళ్ళు పోయడానికి కావాలని తీసుకున్నాను. 10 రూపీస్ అండి. ఇదేంటో తెలుసండి. ఇది చూసే ఉంటారు అందరూనే. ఇది చూస్తే నాకు భలే నవ్వు వస్తుందండి. ఇది మన చెయ్యండి ఇది. ఎందుకంటే ఇది చాలామంది కొంచెం గోక్కోవడానికి, అది వీపది గోక్కోవడానికి చెయ్యి వెళ్ళదు కదండి. నాకు వెళ్ళదులేండి. అందుకే తీసుకున్నాను ఇది. మనం ఇలా గోక్కోవడానికి అది ఇదండి. భలే ఉందండి ఇది. అసలు చాలా బాగుంది. ఇది కూడా 10 రూపీస్ ఏనండి ఇది. ఇంకొచ్చేసి ఇది లంగాలు, నాడాలు కట్టుకుంటాం కదా, అదండి ఇది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇలా రౌండ్ ఉంటుంది చూడండి, అది ఉంది, ఇలా ఉంది. నేను ఇది తాళ్ళు కట్టేస్తున్నానంటే ఏం చేయను, తాళ్ళు దొరకలేదు నాకు. అవి 10 రూపీస్ అండి. ఇది వచ్చేసి అదే లక్ష్మణ్ రేఖ అంటారు కదండి, ఇది కూడా 10 రూపీసేనండి అక్కడ. ఇవి వచ్చేసి మనం బట్టలు కట్టుకునే తాళ్ళు అండి. అంటే చాలామంది బయట తాళ్ళు కట్టుకుంటాం కదా, ఈ ప్లాస్టిక్ వైర్ అండి. ఇది కూడా 10 రూపీసేనండి. ఇది ఉందండి. ఒక 2 మీటర్స్ ఉంటుంది. ఇది 2 మీటర్స్ ఉంటుంది. ఇది కూడా 10 రూపీసేనండి. ఇవి ఎలాంటివి నేను 2 తెచ్చాను నేను. 10 రూపీస్ ఒకటిని. ఇంకోటి ఏంటంటే అక్కడ నాప్కిన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. అవి ఇంకా డోర్ మ్యాట్స్, మర్చిపోయాను, డోర్ మ్యాట్స్ కూడా తెచ్చాను నేను. అవి వాడేస్తున్నాను. అవి 30 రూపీస్ అండి ఒక్కొక్కటి. అంటే బాత్రూమ్ దగ్గర అవి వేసుకునేవి. ఈ నాప్కిన్స్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇవైతే అంటే పల్చగా ఉంది, కాకపోతే ఏదో ఫ్రిడ్జ్ దగ్గర అలా వేసేయడానికి వస్తుంది కదా. ఇది 10 రూపీస్ అండి. ఇవి ఒక 2 తీసుకొచ్చాను నేను. క్లిప్స్ అయితే 2 రకాలు తీసుకొచ్చానండి, బట్టల క్లిప్స్. ఇది వచ్చేసి 10 రూపీస్ అండి. డజన్ 10 రూపీస్. ఇది తెలిసి ఉంటాయి, అందరికీ తెలుసండి. ఇది కథ ఇవి అంత స్ట్రాంగ్ ఉండవు ఇవి. ఇది వచ్చేసి 30 రూపీస్ అండి. ఇవి డజన్ 30 రూపీస్ అండి. ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, ఇవి గట్టిగా ఉన్నాయి. వీటిల్లోనే 30 రూపీస్లోనే స్టీల్ ఉన్నాయి, చెక్క ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి అక్కడ కూడా.
ఇవి వచ్చేసి 30 రూపీస్ అండి. ఇవి ఇంకొచ్చేసి కిన్నులు అండి. ఇది అన్ని ఇన్ని ఉన్నాయండి. ఇవి 10 రూపీస్ అండి. ఇవి ఇన్ని ఇచ్చాడు. మామూలుగా ఒకసారి నేను బేగం బజార్ ఎక్కడికి వెళ్తే తీసుకున్నానండి. ఇన్ని లేవు, ఒక గుత్తి ఉంటుంది, అదే 10 రూపీస్ అండి అక్కడ. ఇది మొత్తం 10 రూపీస్ అండి. ఇది నెక్స్ట్ ఈ ఐటమ్స్ ఏంటంటే పిల్లలకండి. ఇవి అసలు ఇవి చూస్తే పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరండి ఇలాంటివి చూస్తే. ఎందుకంటే అంత ముద్దుగా ఉంటాయండి చూడడానికి. మన పెద్దవాళ్ళు మనమే టెంప్ట్ అయిపోతున్నాం అంటే ఇంకా పిల్లలు వదులుతారండి ఇలాంటివి చూస్తే. అసలు నాకు పిల్లలకి అంటే ఎవరికైనా చిన్నపిల్లలకి ఇవ్వడానికి ఉంటాయని మామూలుగా 2 తీసుకున్నాను నేను. ఏంటంటే టెడ్డీ బేర్ అండి, ఎరైజర్ అండి, షార్ప్నర్ అండి. ఇది మరి ఎరైజర్లో కూడా యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ షార్ప్నర్ అండి. టెడ్డీ బేర్ వాటి ఇది ముందర, బ్యాక్ వెనకాల వచ్చేసి షార్ప్నర్ ఉంటుందండి, చెక్కేది ఉంటుంది ఇక్కడ. ఇవి చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది వచ్చేసి ఒకటి 10 రూపీస్ అండి అక్కడ. వీటిలోనే చాలా మోడల్స్ ఉన్నాయండి. షార్ప్నర్స్ ఏంటి, ఎరైజర్లో మోడల్స్ ఉన్నాయి, షార్ప్నర్స్లో ఉన్నాయి, పెన్సిల్స్ అండి, స్కెచ్ పెన్సిళ్ళు, కలర్ పెన్సిల్స్, ఇంకా పిల్లలకి బుక్స్ అయితే ఎన్ని రకాలోనండి. పిల్లల బుక్స్ అయితే ఏంటి డ్రాయింగ్ వేసుకునే బుక్స్, చార్ట్స్, ఇంకా అలా చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఇవి పిల్లలు ఎవరికైనా చిన్నపిల్లలకి ఇవ్వడానికి ఉంటాయని ఇవి 2 తీసుకున్నాను నేను. ఒకటి 10 రూపీస్ అండి. ఇవి చూడండి ఒకసారి చాలా బాగున్నాయండి. ఈ సమ్మర్ రేపు ఎలాగూ నెక్స్ట్ స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ కల్లా ఒకసారి వెళ్ళండి. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా వెళ్ళండి. వెళ్ళి ఒకసారి ఆ షాప్లో ఏమేమి ఉన్నాయనేది చూడండి. చూస్తే మీరే అసలు చూసి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొనుక్కుని వస్తారండి అక్కడికి వెళ్తే. ఇంత బాగున్నాయండి. అసలు జనం అయితే ఎంత మందోనండి. మధ్యాహ్నం 12 తర్వాత అయితే ఇంకా జనం మీకు మనం అసలు ఇంకా అక్కడ ఏరుకోవడానికి కూడా అంత ఉండదండి, గ్యాప్ ఉండదు, అంత జనం వచ్చేస్తున్నారండి. డైలీ అలాగే ఉంటారంటండి అక్కడ. అందుకని పొద్దున్నే వెళ్ళిపోతే 11 గంటలకల్లా వెళ్తే మనం 12-1 గంట కల్లా మనం అన్నీ తీసుకుని వచ్చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. తర్వాత అయితే ఫుల్ రష్ అండి. ఇవి అయితే 10 రూపీస్ అండి ఒక్కొక్కటి. ఇవి తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కదండి, అందుకే ఇంక ఇక్కడితో ఆపేస్తున్నాను. దీనికి రిలేటెడ్గా పార్ట్ 2 కూడా వస్తుందండి, అది కూడా చూడండి. ఎందుకంటే దాంట్లో కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి. మనకి ఇప్పుడు ఇందులో నేను పెట్టిన వాటిల్లో మీకు కొన్నైనా యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే ఉన్నాయి కదండి. అందుకనే నేను మరీ చెప్తున్నానండి. ఎవ్వరు మిస్ కాకుండా చూడండి వీడియోని. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను అందులో కొన్ని ఐటమ్స్ని ఎలా యూజ్ చేస్తున్నాను అనేది కూడా ఎప్పటికప్పుడు మీకు షార్ట్ వీడియోస్ ద్వారా కూడా పెడతా ఉంటానండి. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, బాయ్ అండి.